సంతోషము, ఎంతో సమాధానము నీకు కలుగుతుంది. ఎందుకంటే ఆయన సమాధానములకు కర్త అయిన దేవుడు ఎంచున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మీకే స్తోత్రాలు. నీతిమంతుడా మీకే స్తోత్రాలు. మిత్రుడు మా తండ్రి స్తోత్రాలు. సమాధానకర్తవకు మా దేవా మీకే స్తోత్రాలు. మీ ఉచితమైన కృపలో రాజా నాయన ఈ సమయం ఈ మధ్యాహ్న కాలము దేవా మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. అవును రాజా, దేవా మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలందరినీ కూడా దేవా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరు కూడా అనాలోచితంగా మీ సన్నిధానానికి రాలేదు ప్రభు. నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వచ్చి ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడుదురు గాక, బలపరచబడుదురు గాక, సమాధానం పొందుకొని వెళ్లుదురు గాక. నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఈ సమయం మీ దాసుడు చెప్పనంచిన ఆయన మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనసులు ప్రతి ఒక్కరికి దాయిచేయి. హృదయం తెరిచినట్టుగా రాజా ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయం తెరవబడును గాక. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా మరి చదువుకొని కూర్చోండి. అయిపోతుంది. మీకోసమనే మేము వెయిట్ చేస్తాం ఇంతసేపు, లేకపోతే ఎప్పుడో మరి మీటింగ్ అయిపోతుంది.